నరాల బలహీనత అంటే సో మన ఇంగ్లీష్ టర్మ్లో ఏంటంటే వీక్నెస్ అంటాం. ఎలాగ సిమ్టమ్స్ అయినా రావచ్చు. ఆ వీక్నెస్ ఒక వేలికి రావచ్చు, తర్వాత ఒక హ్యాండ్కి రావచ్చు, ఒక చెయ్యి మొత్తం రావచ్చు, తర్వాత కాలికి రావచ్చు, కొన్నిసార్లు 2 కాళ్ళకు రావచ్చు, సో 2 చేతులకు రావచ్చు. ఓకే. సో ఆ బలహీనత వంటి లక్షణాల వల్ల మనకేందంటే వీక్నెస్తోన ప్రజెంట్ అయిపోవచ్చు, తర్వాత తిమ్మిర్లతోన ప్రజెంట్ అయిపోవచ్చు. ఓకే. తర్వాత నడక తడబడడం, సో అంటే ఇంబ్యాలెన్స్ అంటాం. సో దానితోనే ప్రెజెంట్ అవ్వచ్చు. కొంతమందికి బ్రెయిన్‌లో ఉన్న నరాల ప్రాబ్లం వల్ల విజన్ కూడా చేంజెస్ వస్తుంటాయి. అంటే ఒకరిద్దరుగా కనిపియడం. ఓకే. సో దాన్ని డబుల్ విజన్ అంటాం. ఓకే. తర్వాత కొంచెంమందికి మాట తడబడుతుంటుంది. ఓకే. సో ఇలాంటివి. సో నరాల బలహీనత ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనకు లక్షణాలు అనేవి ఉంటాయి. సో బ్రెయిన్‌లో వచ్చిందనుకోండి, అది పారాలిసిస్ కింద తీసుకుంటాం, విజన్ చేంజెస్ కింద తీసుకుంటాం, మాట తడబడి దాని కింద తీసుకుంటాం, తర్వాత బ్యాలెన్సింగ్ ఇష్యూస్ తీసుకుంటాం. నరాల బలహీనత చేతిలో వచ్చిందనుకోండి, పట్టు అనేది తక్కువైపోతుంటుంది. సో నరాల బలహీనత కాళ్ళలో వచ్చిందనుకోండి, ఫస్ట్ తిమ్మిర్ల నుంచి రావచ్చు. తిమ్మిర్లు వచ్చినప్పుడు కాళ్ళలో పట్టు తక్కువైపోతుంటుంది. వాళ్ళు నడుస్తుంటే స్లిప్పర్స్ స్లిప్ అయిపోతుంటుంది. తర్వాత అడుగు కూడా తడబడుతుంటుంది. ఒక కాలు స్టెప్స్ వేసేటప్పుడు అటు ఇటు తడబడి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అట్లా. సో నరాల బలహీనత కొంతమందికి యూరిన్, కొంతమందికి మోషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. తెలియకుండా యూరిన్ పాస్ చేస్తుంటారు, తెలియకుండా మోషన్ పాస్ చేస్తుంటారు. అట్లా. సో నరాల బలహీనత అటువంటి ప్రాబ్లము ఏ భాగం నుంచి వస్తే ఆ భాగం ఉన్నటువంటి సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంటాయి.